మరి ఈ యొక్క సంఘం క్రైస్తవ కుటుంబాల కలయిక. ఈ సంఘం మద్దిలపాలెం గ్రామంలో 11 డిసెంబర్ 1948 సంవత్సరంలో రెవరెండ్ ఈఎల్ పర్కుతర గారిచే ప్రారంభించబడింది. ఆయన అదే దినమున ఈ 7 సంఘాలను తన దార్శనము వలన విశాఖపట్నంలో ప్రారంభించాడు. ప్రస్తుతము ఆయన చనిపోయిన తర్వాత ఈ సంఘానికి క్వర్క్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ అనే పేరు మరి పెట్టడం జరిగింది. అదే పేరుతో ఇప్పుడు ఇది కొనసాగుతూ ఉంది. క్రీస్తు జననం గురించి ముందుగా తండ్రి అయిన యెహోవా దేవుడు తన ప్రవక్తలకు యెషయా, మీకా అనే ప్రవక్తలకు ముందుగా క్రీస్తు పూర్వం 740 సంవత్సరాల కాలంలో తెలియపరిచి ఉన్నారు. యెషయా 7:14లో కాబట్టి ప్రభువు తానే యొక్క సూచక క్రియ మీకు చూపును ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనగా ఆ మాటకు అర్థము దేవుడు మనకు తోడని అర్థము. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. మరణ ఛాయ గల దేవుని దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించునని యెషయా 9వ అధ్యాయం 2వ వచనంలో కూడా వ్రాశారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకంలో ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ దేవుని కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనగా క్రీస్తును ఈ దినమందు మనకు అనుగ్రహించను. దీనినే మనము మరి క్రిస్మస్ పండగగా ఆచరిస్తూ ఉన్నాం. మరి క్రిస్మస్ అనగా క్రిస్టోస్ మాస్ అను 2 పదాల జత చేయడం ద్వారా చెప్పబడింది. దాని అర్థం ఏంటంటే క్రీస్తును ఆరాధించుట. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కుల మతాలకు అతీతంగా క్రిస్మస్ను ఒక పండుగగా ఆచరిస్తున్నారు. మరి